ఎవరమ్మా నేను వస్తే బాగున్నారా? నమస్కారం సార్, బాగున్నావా? ఇక్కడ కంఫర్ట్లో నల్లగైపోయావు, పార్టీకి ఎక్కువైంది, నిద్ర తక్కువైనట్టు. బరువా స్పీడ్ నమస్తే, బాగున్నారా? రా, ఏ స్కూలు ఏం చదువుతున్నారా? క్లాస్ బాగా చదువుతున్నావా? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? హిందీ. ఎంతమంది రా ఇంట్లో? అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళ? ముగ్గురు అక్కలు ఉన్నారా నీకు? చాలా కలుస్తావా? బాగున్నారా? ఎక్కువ అల్లరి చేస్తారా? ఏం చేస్తారా? ఇట్రా ఏంటి ఎక్కువ అల్లరి చేస్తా ఉంటా? ఎందుకు అక్కలు బాగా నీట్గా నేను గారభంగా చూస్తారు అందుకేనా? హెయిర్ స్టైల్ బాగుందిరా. ఎక్కడ చేయించావు? ఇప్పుడా చూడు, చూసి లుక్ ఇస్తున్నాడు నాకు. గుడ్, బాయ్ రా. అయినా బాగున్నావమ్మా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ చదువుతున్నారు? ఎట్లా ఎట్లా దగ్గర రత్నాల చోట్ల చదువుతున్నావా? బాగున్నారా తల్లి? నమస్కారం. బాగున్నామ్మా? నమస్కారం అమ్మా. అమ్మా చేయాలి కదమ్మా, నడవాలి కదా అందరం. అంటే ఆరోగ్యం పోతుంది. లేదంటే అందరం షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోతున్నాం. నేను ఊర్లోకి వచ్చినప్పుడేమో నడిచానికి ఎక్కడ లేదన్నారు, ఇప్పుడు పెద్ద పని పెట్టుకున్నాం. కొంచెం నడవాలమ్మా పొద్దున్న కార్యక్రమాలు చేసుకోవడానికి. బాగా చదువుతున్నావా? అమ్మా కలుస్తాను, కార్యక్రమం చేసుకొస్తాను. ఉంటానమ్మా, ఉంటాను తల్లి. బాయ్ రా, కలుస్తాను సార్. ఫ్రీ తల్లి బాగున్నారా? క్షమించాలి, కొంచెం ఆలస్యం అయిందమ్మా అనుకోకుండా. బాగున్నారా తల్లి? బాగున్నారా? నమస్కారం అమ్మా. బాగున్నారా? చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చారు, మిమ్మల్ని కలిసినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది. లేదా కూర్చున్నావు దాదా? అమ్మాయి ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఇక్కడ మంగళగిరి టౌన్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది? మంగళగిరి టౌన్ పట్టణం నుంచి ఎంతమంది ఉన్నారు? చేతులు పెగెత్తండి. టిట్కో అమ్మా, ఇందిరానగర్, ఆత్మకూరు, ప్రకాశ్ అమ్మా, మీదే ఆత్మకూరు, తాడేపల్లి, మహానాడు రైల్వే స్టేషన్. అవును, మొన్న వచ్చినా కదా, చాలా బాగా చేశారు రైల్వే స్టేషన్, నీట్ గా చేశారు. కాజా నడుస్తున్నారా పొద్దున్నేసి? కష్టపడి మొత్తం వాకింగ్ ట్రాక్ చేయించావు కదా. పెద్దలు నడవాలి తల్లి. ఇప్పుడు ఫస్ట్ మొన్న రక్త పరీక్షలు చేపిస్తే 70% మందికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 వచ్చేసినాయి. బాగా చేస్తున్నాయి అంతా చూస్తే. ఇంకా చేయాలి కదమ్మా. నిడమరు బాగుందమ్మా. స్కూల్ ఎలా ఉంది? బాగా వచ్చిందా స్కూల్? వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకటి తీసుకొచ్చి చేయాలి. అప్పుడే వెళ్దామని నేను వెళ్ళా. ఫోటోలు, నేను కూడా ఫోటోలు వీడియోలు చెప్తాను. టీచర్లందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి. ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా, వాస్తవంగా అదే అనుకుంటాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నారు. అంటే లేదు, గొడవ పెట్టింది. తను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో, ఇదేం కదా, పని చేసి తిట్టించుకుంటామంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్ గా వచ్చింది. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది. బండి పెట్టి చేద్దాం అంటే అట్లా కాదు, కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు.
సీట్లు వేకెన్సీ. ప్రభుత్వ పాఠశాలలోనే ఆ స్థాయికి తీసుకురావాలనేది నా కళ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లనే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది నన్ను. మీరు కూడా బాగా కొడతారా? చదువు కూడా బాగుంటుంది, లేదా ఎడ్యుకేషన్ ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తోలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. పిల్లలు చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా. చదువు అంతా బాగుంటుంది. ఎందుకంటే నేను చూసా కదా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువాలి. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఒకటి తీసుకున్నాను. నేను అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనం పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి ఆ చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు మంచి చదువుల్లో. మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఎట్లా అంటారు రామ్మా ఒకసారి ఇంటికి వెళ్దాం. మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను తిడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు, వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మావాడు ఉన్నాడు దేవాంశు, బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. తల్లి వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారు ఉన్నారు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో కసిపోకూడదు, ఆ కసి ఉంటేనే సాధించవచ్చు. మొన్న రీసెంట్ గా మా మేనల్లుడికి బాగానే సార్, బాబుకి 9th month లో లివర్ క్యాన్సర్ వచ్చేసింది. 9 నెలలు 9 నెలలకే సార్. అయితే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం సార్. అంటే మాకు ఎప్పుడు స్తోమత లేదు, కానీ అక్కడ హాస్పిటల్లోనే చూస్తాను, అక్కడ చూడరాను. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమంట సార్. పెట్టిన 2 రోజులకే సీఎం ఫండ్ వచ్చింది సార్. క్యాన్సర్ది కూడా చేశారు సార్, బాగున్నాడు బాబు కూడా. ఇప్పుడు క్యాన్సర్ది బాలేబాబు గారు ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నారు తల్లి, అమరావతిలో. హైదరాబాద్ లో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది, మా అమ్మమ్మ పేరు పైన తాతగారు స్థాపించింది. దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇక్కడ కడుతున్నారు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల కోసం బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం కదమ్మా, వాటర్ తాగేది ప్లాస్టిక్ బాటిల్లే, ఆహారం పట్టుకెళ్ళేది చాలా మంది ప్లాస్టిక్ లో పట్టుకెళ్తున్నారు. ఒకప్పుడు మనంతా స్టీల్ ఉండేది, నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. గాజు బాటిల్ స్టీల్, ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ కూడా స్టీల్ లో ఉండేది. దాని తర్వాత అందరం ప్లాస్టిక్ వచ్చాం. అదొక కారణం ఏమనిపిస్తుంది. ఇప్పుడు తిరిగి మనం అందరూ అటు వెళ్ళలేము, తప్పదు. సార్ మా పాపకి చేయి కాలింది సార్ చిన్నపిల్లప్పుడు, ఆపరేషన్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే 90% వచ్చింది ఏలు, ఇంకా ఇది ఏలు. అంటే ఇవన్నీ చేసే 3 పిల్లలు, ఆడపిల్లలు 3. వయసు ఎంతమ్మా పిల్లలు? ఒకళ్ళు 10th చదువుతున్నారు, ఒకళ్ళు 9th, ఒకళ్ళు 7th. బాగా చదివించాలి, వదిలిపెట్టకూడదు. మా పిల్లలు ఇంత ముందు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు సార్. ఒక్కరోజు అమ్మా ఈ పూట ఉంటాం, మధ్యాహ్నం నుండి వెళ్తాం, మళ్ళీ చాడీలు చెప్పాము. ఇప్పుడు 9 గంటల స్కూల్ అంటే 8 గంటలకి రెడీ అయ్యి వెళ్ళిపోతాను, వాళ్ళే వెళ్ళిపోతారు. పిల్లలు మామూలుగా లేరు ఇప్పుడు, ఏమో స్పీడ్ లో. ఓకే, ఎంతమంది మీరు పిల్లలకి ఫోన్ ఇస్తారు? ఫోన్ అందరం ఇస్తాం. ఎవరు మాట్లాడలేదు? ఇస్తామండి, ఫోన్ ఇస్తాం. అందరు ఇస్తున్నారా? హోంవర్క్ ఫోన్ లోనే ఇస్తున్నారు సార్. హోంవర్క్ అంతా ఫోన్ లో ఫోన్ లో పెడుతున్నారు, ఆన్లైన్ లో పెడుతున్నారు. హోంవర్క్ మొత్తం ఆన్లైన్ లో ఇస్తున్నారు సార్. అది చేసుకోవడానికి ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. పంపిస్తున్నారు. రాసుకుంటారా, సినిమాలు చూస్తారు? అవి రాసుకున్న తర్వాత చూస్తారు సార్. కోవిడ్ తర్వాత వచ్చినట్టుంది ఫోన్లు చూసే అలవాటు అనేది. రూమ్ క్లాస్ నుంచి మొదలైందా? ఆడటాలు పోయినాయి సార్, ఆడుకోవట్లేదు ఎవరు పిల్లలు. ఫోన్ టీవీ వాటిలోనే లోపలే ఉంటారు, బయటికి రావటం మానేశారు సార్. ఫోన్ అయిపోతుంది. హోంవర్క్ పర్లా, కానీ పిల్లల్ని పుస్తకాలు చదివించే అలవాటు తీసుకురావాలి స్లోగా. గవర్నమెంట్ స్కూల్ రద్దు చేస్తున్నాము, కానీ అమ్మా పిల్లలు ఇప్పుడు లైబ్రరీలో ఒకప్పుడు పోయింది, ఇప్పుడు మంగళగిరి లైబ్రరీ మొత్తం మళ్ళీ తీసుకొచ్చా. నాకేనంటే పిల్లలందరూ ఎండాకాలం సెలవుల్లో మన ఈనాడు కార్టూనిస్ట్ ఉన్నారు చూడు శ్రీధర్ గారు, ఆయన చేత కార్టూనింగ్ అంతా చేపిస్తాం, పిల్లలకి నేర్పిస్తాము.
ఎందుకంటే ఇప్పుడు మావాడు ఉన్నాడమ్మా, వాడు చదువుతాడు, వాడికి బుక్లు ఇస్తే చదువుతా ఉంటాడు, వాడికి అందుకే కళ్ళజోడు పెద్దదైంది, పుస్తకాలు చదివేది అది పెద్దదైంది. బట్ పుస్తకాలు చదివితేనంటే వాళ్ళకి క్రియేటివ్ ఆలోచన వస్తుంది అనేది చాలా అవసరం. పుస్తకాలు చదవాలి. ఈ సమ్మర్ బాగా అది బాగా పనిచేసింది సార్. ఇంకా ఆ కార్యక్రమం ఇంకా చేయాలి, కొంచెం పుష్ చేయగలిగితే పిల్లలు లైబ్రరీకి వెళ్ళాలి, వాడు తీసుకొస్తే బాగుంటుంది. లైబ్రరీ మాత్రం చాలా ఉపయోగపడింది సమ్మర్ క్లాసెస్ లో. చాలా మంది పిల్లలు వెళ్ళారు. బాగా వెళ్ళారా? బాగా వెళ్ళారు సార్, ఇద్దరు వెళ్ళారు సార్, మా పిల్లలు కూడా. గిఫ్ట్లు కూడా ఇచ్చారు. అది యోగా ఇప్పుడు చేస్తున్నారు, ఎండాకాలం ఇప్పుడు చేసినట్టున్నారు యోగా. యోగా క్లాస్ పెట్టారు సార్. అమ్మా జూన్ 1 నుంచి 21 దాకా 20 రోజులు చేస్తారు. వెళ్ళారా? మీ స్టాఫ్ ఉంది సార్ చేస్తారు. అక్కడ చేస్తున్నారా? 20 రోజులు చేస్తారా పిల్లలు అక్కడ? 21 days. 21 days. ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదా? అంటే అందరు రాశారు, కొంతమంది గ్రూప్స్ వస్తారు. గ్రూప్స్ వచ్చేస్తారు. అలా ఎందుకంటే ముందర మంచి స్థలం ఉంది కదా చేసేదానికి. యోగా చేస్తారు. మా తల్లికి వందనం పోయిన సంవత్సరం పడిందా? పడింది సార్. అందరికి వచ్చిందా? వచ్చింది సార్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చిందా? వచ్చింది సార్. మాకు 5 పిల్లలు సార్. 5గురా? ఎవరు ఎంత వయసు అంత మా పిల్లలు? పెద్ద పాపకి 13 సంవత్సరాలు సార్, 9th క్లాస్ చదువుతుంది. 9th. సెకండ్ పాపకి 12 సంవత్సరాలు సార్, 8th క్లాస్ చదువుతుంది. మూడో పాపకి 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ చదువుతుంది. అమరావతి గురుకుల పాఠశాలలో 3 ఉన్నారు. 2 పిల్లలు నెడుమర ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు సార్. నిడమర్లో ఉన్నారు. 5 సార్, 5గురికి వచ్చింది సార్. 5గురికి పడిందా? ఏం చేశారు డబ్బులతో? 5 కాదు సార్, అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండి వాళ్ళని కాడ తీసుకున్నాం. ఈసారి వాళ్ళకే ఇచ్చేయాలని కట్లి కొన్ని అకౌంట్ లో ఉంచేసి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలంటే అక్కడ తీసుకొని. జనరల్ గా దేనికి వాడారు తల్లి డబ్బులు? మామూలుగా నోట్ బుక్స్ కి, మెటీరియల్స్ కి, వాళ్ళ హాస్టల్ కదా సార్, సోపులకి ఆడికి ఇచ్చేసాం సార్. దానికి వాడారు. మీరమ్మా? మేము అంతే సార్, పిల్లల కోసం వాడాము. స్కూల్ బట్టలు కుట్టియడానికి కానీ మీరు ఇస్తున్నారు, దానికి వాడారు. బుక్స్ అన్ని, టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, నోట్బుక్స్ అటు వరకు వాడారు. మీరు దేనికి వాడారు? పిల్లలకేనా? పిల్లలకి గైడ్స్ కానీ ట్యూషన్ ఫీజు అని అనడానికి యూజ్ చేశాను. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు చేతులు పైకెత్తండి. ముగ్గురికి వచ్చాయి సార్. ఆ? స్కూల్ ఓపెన్ అయితే భయపడేవాళ్ళం సార్, ఇప్పుడు అదేం లేదు సార్. ఫస్ట్ బాగుంది సార్. ఈసారి జూలైలో పెట్టాం తల్లి. ఎందుకు కారణం ఏంటంటే పోయినసారి జూన్ మాసంలో పెట్టినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ క్లాస్ లో చేరిన పిల్లలు 11th క్లాస్ లో చేరిన పిల్లలు అప్పటికి చేరలా, దానివల్ల లేట్ అయింది. సో ఈసారి అట్ట కాదు, జూలై మాసం కల్లా అందరూ చేరిపోతారు తల్లి, ఓవరాల్ స్కూల్లో చేరిపోతారు. 99% మంది అయిపోతారు. ఒక 1% ఆగస్ట్ మాసంలో మారుతారు. అందుకే జూలై మాసంలో పెట్టాం. సో పిల్లలందరూ ఇప్పుడు తెలిసిపోతుంది మాకు సిస్టమ్, ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ స్కూల్లో ఉన్నారు, అంతా అవగాహన వచ్చేస్తుంది. ఐడి ఉంటుంది కదా, అప్పార్ ఐడి, దాంతో తెలిసిపోతుంది. సో ఒకేసారి డబ్బులు వేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో 22 నుంచి 24 వేసేద్దాం. పోయినసారి లేట్ అయినా కొంచెం మాకు వచ్చింది సార్. ఇప్పుడు అయిపోతున్నాం. ఫస్ట్ ఇయర్ అయినా వచ్చింది పోయినసారి. లాస్ట్ ఇయర్ వచ్చేసి అది ఇంటర్ అదేమ్మా, ఫస్ట్ ఇయర్ చేరిన లేట్ అయిందమ్మా. చేరే గల మా అదే డేటా లేదు తెలియదు, జూన్ కల్లా చేరరు కదా పిల్లలు, కొంచెం లేట్ అయింది. దాంతో మాకు తెలియలే పిల్లలు ఎక్కడ ఉన్నారు, దానివల్ల లేట్ అయింది. అందుకే బాబు గారు అన్నారు ఇట్ట కాదు, వేసేది కరెక్ట్గా అంటారు మీరని బాగా పురమాయించి మమ్మల్ని ఇది కరెక్ట్గా చేయండి. అందుకే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేరిన వాళ్ళు, ఇంటర్ చేరిన వాళ్ళు అందరికి ఇప్పుడు ఒకేసారి కావాలి. సో 22 నుంచి 24 మధ్యలో వేస్తాం. సో పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళే లోపల డబ్బులు అదే ఆలోచన. ఎందుకంటే అమ్మా నేను పాదయాత్రలో చూశాను తల్లి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లా. ఎందుకంటే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ చూస్తే తల్లి చాలా వెనకబడింది ఆ ప్రాంతం. అక్కడ పాదయాత్ర చేసిన చాలా మంది తల్లులు కలిసి వాళ్ళు ఒకటే అడిగారు, అయ్యా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఒకరికి, అరువు అందరికి ఇస్తా అన్నారు, మీరు ఏం చేసినా అందరికి ఇవ్వండి. నేను ఏమవుతుందంటే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బాబుని పంపిస్తున్నాం స్కూల్కి. అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాం, బాబుని పంపిస్తున్నాం, మీరు ఇది ఒకటి చేయండి. సో అది చెప్పిన తర్వాత ఇంక ఇది ఇట్లా కాదని చెప్పి బాబు గారితో దెబ్బలాడు. లేదు అందరు చేద్దామంటే అప్పుడు బాబు గారు లేదు చేద్దాం ఈ సార్, తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకున్నారంటే అంతమందికి వేయాలి అనేది మన తాపత్రయం. దాంతో మొన్న పోయిన సంవత్సరం మొదటి ఇచ్చాము, ఇంక ఈ సంవత్సరం 2. ఈ గురించి ప్రతి సంవత్సరం ఇస్తేనంటే మీకు కూడా పిల్లలు చదువు కానివ్వండి. కొంతమంది ఏం చేశారంటే అమ్మా, నేను చూసా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న వాళ్ళు, నేను పుట్టపర్తిలో చూసా, తల్లికి పాప ఒకే మా భర్త చనిపోయారు, 4 పిల్లలు తల్లి. ఆమె ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు కదా, సో బుక్స్ మనం ఇస్తాము, యూనిఫామ్ మనం ఇస్తాము, మధ్యాహ్న భోజనం అని పెడతాం కనుక డబ్బులు వాళ్ళ పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం. ప్రతి ఏడా ఏం చేసిందంటే ఒక 3-4 వేల రూపాయలు ప్రతి బిడ్డ ఖర్చు అయినా ఒక 9 నుంచి 10 వేల రూపాయలు పక్కన పెట్టి పిల్లల కోసం పెడదామని ఆమె పెట్టింది. సో ఆ మట్ట పెట్టింది. కొంతమంది తల్లి అంటే అటు చేస్తున్నారు, కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే ఈ గైడ్స్కి
ట్యూషన్ కానివ్వండి, ట్యూషన్ పంపిస్తాం. అది కూడా నోట్ బుక్స్ కి. మా పిల్లలు మేము కూడా పోస్ట్ లో కడతాం సార్ పిల్లలకి. దూరం అయిపోతుందని రాగాలి తల్లి కొన్న పడంగాలి సైకిల్ కొనుక్కోవాలనేసి డబ్బులు పడ్డ రోజే సైకిల్ కొనిచ్చుకున్నారు సార్ ఇద్దరు. సైకిల్ కొనారా? ఇద్దరు సైకిల్ కొనుక్కున్నారు సార్. మాకేసిన డబ్బులు మేమే వాడుకుంటాం అనేసి ఇద్దరు సైకిల్ కొనేసుకెళ్ళారు. ఎక్కువ డిమాండ్ చేస్తారు సార్. పిల్లలు అంటారు సార్, మా అది డేంజర్, అది చాలా డేంజర్. అది వాళ్ళ డబ్బులు అనుకోకూడదు. అది మన అన్న పదం రావాలి తల్లి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఒకటి కేవలం డబ్బులు ఇచ్చేసి చేతులు తొలుపుకోకూడదు. నేను రెండు బలంగా నమ్ముతున్నాను. ఒకటి, సమాజంలో విలువలు లేకుండా పోయినాయి. అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తారు. ఎందుకంటే విలువలు లేని అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందిన నేను నమ్ముతాను. అది మొదటిది. రెండోది, మహిళల్ని గౌరవిస్తాను. నేను పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నేను గమనించాను, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఈ వాడక భాషలు అందరూ మాడతారు కదా తల్లి, సినిమాలో కూడా మాడతారు. అది ఎప్పుడైనా బాగా చేస్తాను. అంటే ఏంటి, మహిళలు తక్కువ. ఎందుకంటే నేను ఈరోజు ఇట్లా హాయిగా కూర్చొని మీతో మాడగలుగుతున్నా, నేను ఎక్కడైనా అక్కడ తిరగలుగుతున్నానంటే కారణం మా తల్లి బ్రహ్మి, పక్కన మా తల్లి హెరిటేజ్లో పనిచేస్తుంది, బ్రహ్మి పనిచేస్తుంది. ఇద్దరు కష్టపడి చెమట వచ్చి కంపెనీని బాగా చూసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. నేను దుబారా ఖర్చు చేస్తే నా క్రెడిట్ కార్డు బిల్ కడుతున్నాను. అంటే ఆ శక్తి మీలో ఉంది. కానీ ఈ పదాలు వాడినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా చూసి దానిపైన ఒక యుద్ధం చేస్తున్నారు. ఎవరు వాడకూడదు, ఆ పదాలు వాడకూడదు ఎక్కడ అనేది, అది తీసుకురాలి. ఆ మార్పు నేను కూడా మిమ్మల్ని కోరేది మన ఇంటి నుంచి మొదలు. అంత తేలికైన పని కాదు, నాకు అర్థం. కానీ మన ఇంట్లో మనం మార్చిపోతే ఎన్ని స్కూల్స్ పంపించినా ఎక్కడ చేసినా పిల్లలు మారు. ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి నేను ఎక్కడ నేర్చుకున్నా, ఇంట్లో నేర్చుకున్నాను. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్టు చూసుకుంటే రోజు చూస్తా కదా, అంతే కదా, రోజు చూస్తాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎలా గౌరవిస్తారు, ఎలా మాడతారు ఇద్దరు అని మనకు అర్థం ఉంటుంది కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుస్తుంది. అది ఇంట్లోనే మనం ఇట్లా ఈ పదాలు వాడితే పిల్లలు కూడా అదే అలవాటు. అది నేను బాధపడి, అది ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అవుతుందో లేదు మన వల్లనే అవుతుందని కాదు. నేను మీతో ఎట్లా మాడుతున్నాను, మీరు కూడా ఇంకో 100 మందితో మాడాలి. డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి, మార్పు అనేది రావాలి. ఎందుకంటే ఈ రెండు లేనిది సమాజంలో కేవలం డబ్బులు ఒకటే కాదు కదా. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా నమ్ముతాను. ఆ రోజు రాదు. ఈ అసలు సినిమాల్లో ఇది వాడాలంటే భయపడాలనేది నా పాయింట్. ఎందుకంటే సినిమాలు కూడా ఇంపాక్ట్ ఉంది కదా. సినిమాల వల్ల మన పైన ఉంటుంది, మన పిల్లల పైన కూడా ఉంటుంది కదా. అది పోవాలి. పదాలు వాడుకుని ఉంటే కరెక్ట్గా నేను బలంగా. సార్ ఇదివరకంటే ఇంట్లో ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, దానికి తోడు ఆడవాళ్ళం కూడా కొన్నాళ్ళు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండేవాళ్ళం. పిల్లలకి ఇది మంచి, ఇది చెడు, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని చెప్పాను సార్. ఇప్పుడు అంతా పోటీ ప్రపంచం అయింది కాబట్టి మగవాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, ఆడవాళ్ళం కూడా అదే బిజీ పని, ఇంట్లో పని చేసుకొని వెళ్ళడానికి కోసం ఎక్కువ శాతం ట్యూషన్స్, స్కూల్ అంటున్నామే కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మాకు అసలు కుదరట్లేదు సార్. ఎక్కువ శాతం అంటే మేమంటే కొంతమంది ఖాళీగానే ఉంటున్నాం కానీ కొంతమంది అదే బిజీలు అయిపోయింది సార్. వాళ్ళు పిల్లలతో ఇది ఇలా, ఈ చెల్లి, అమ్మ, అత్త ఇలా మనం ఉండాలని చెప్పి చెప్పడానికి ఓరల్గా రావట్లేదు సార్. ఏదన్నా ఇసుకేస్తున్నారు అనుకో పని టైంలో వాళ్ళు ఫోన్ అప్పచెప్పటం, లేదా టీవీ పెట్టేసేయటం, మీరు అవి చేయండి మేము పనులు చేసుకుంటాం. స్కూల్ టైం హోంవర్క్ అయినా ట్యూషన్కి వెళ్ళండిరా, ఒక 20 రూపాయలు కడితే కట్టాం, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటున్నామే కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు సార్. మా ఆలోచన కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఎటు స్కూళ్ళలో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని గర్ల్స్ వాటికి క్లాసులు చెప్తున్నారు సార్. అలా కాకుండా ప్రతిరోజు ఒక 1/2 అవర్ బాయ్స్ గర్ల్స్ మొత్తం చిన్నపిల్లల ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ కాకుండా అందరికీ సార్ ఒక తల్లి, ఒక ఆడపిల్ల, ఒక అమ్మ ఎలా ఉంటుంది, ఎలా పెంచుద్ది, అక్కడి నుంచి స్టార్ట్ అయితే రేపు ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అవును ఆడపిల్లని మనం ఎలా గౌరవించాలి, ఎలా ఉండాలి, ఒక తల్లి మనల్ని ఎలా చూస్తుంది, ఒక అక్క మనం ఎలా చూస్తుంది, మన చెల్లి, మన పక్కన ఉన్న వాళ్ళందరూ మనకు ఒకటే, వాళ్ళు వేరు వీళ్ళు కాదు అని చెప్పి అనుకోకుండా అందరూ కూడా ఫ్రీగా ఉండేటట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా ఏం చెప్తున్నారు, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గర్ల్స్ మాత్రమే చెప్తున్నారు. అమ్మ ఇక్కడ టచ్ చేస్తే ఒప్పుకోమాకండి, ఇక్కడ అదే కాదు, అది బాయ్స్ కూడా చెప్పాలి సార్. మీరు అలా అంటుకోకూడదు, ఏంటి తను ఏమైంది నీకు ఫ్రెండా, అక్క, ఎవరినైనా టచ్ చేయకూడదు, ఎవరితోనైనా ఫ్రీగా ఉండాలి.
మీ అమ్మ ఎలా, మీ తల్లి అలా ఎలా 9 మాసాలు మిమ్మల్ని మాసికంలో ఎలా కష్టపడుతుంది. ఇప్పుడు పిల్లలకు కూడా సార్ మేము ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, మేము కష్టపడి వచ్చాం, మా పిల్లలకు కష్టం కాదు సార్, మా పిల్లలకు కూడా కష్టం తెలియాలి, మేము ఎలా కష్టపడుతున్నాం, రేపు వాళ్ళు అలా కష్టపడితేనే ఎదగలుగుతారు అని తెలిసే విధంగా కూడా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మా నేను అడతా, ఇప్పుడు మన ఇంట్లో కూడా అదే సమస్య కదా. అవును సార్, అదే ఒక పక్క నేను పరిగెడతాను, బాబు గారు ఎటుగారు నిరంతరం రోడ్డు పైన ఉంటారు, అమ్మ కంపెనీ అని ఉంటుంది, బ్రహ్మని కూడా కంపెనీ అని, అమ్మ ట్రస్ట్ చూసుకుంటున్నాను. ఇట్లా అందరూ ఒక్కొక్కరు ఒక డైరెక్షన్ పరిగెడుతున్నాం. మేమేం చేసామంటే కంపల్సరీ ప్రతి సండే లంచ్కి మేము అందరం ఎవరైతే అందుబాటులో అందరూ కూర్చోవాలి, కంపల్సరీ ఒక 2-3 గంటలు మాడుకోవాలి, అది కంపల్సరీ చేశారు. అండ్ మా అమ్మ ఒక రాత్రి దేవంతో భోజనం చేయాల్సిందే మేము అందరూ అనుకున్నాం. ఎందుకంటే అవ్వ తాత దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు పిల్లలు. నేను చూసా కదా, మా ఆవిడ చాలా నేర్చుకుంటాను, నేను గమనిస్తున్నాను. అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే కుటుంబాలు కూడా చిన్నగా అయిపోతుంది. మేము ఇంకా ఉమ్మడి కుటుంబం, అంటే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండే కుటుంబం మాది. బట్ చూస్తున్నా కదా మిగతా దగ్గర చూస్తే చిన్న చిన్న కుటుంబాలు అవుతున్నాయి. దాంతో ఏంటంటే వాళ్ళు పడిన కష్టాలు ఈ పిల్లలకు తెలియదు, మనకి విలువలు ఏంటి, మనం నేర్చుకుంది ఏంటి వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాం. అది కనపడుతుంది, అది చెప్పాలి, అది బాధ్యత ఉంది. బట్ మీరు అన్నట్టు అనుకున్నంత తేలిక కాదు, ఎందుకంటే అది టైం పెట్టాలి. ఇప్పుడు నేను కూడా ఉన్నా, ఇప్పుడు సండే ఉంటే మా ఆవిడతో ఉంటా, ఎంతనా చేతి ఇట్లా అంటే ఫోన్ కావాలి, అందుకే ఫోన్ పక్కన పెట్టేస్తాను. మేము ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కదా సార్, ప్రైవేట్ కాలేజీలో కూడా తనకు అలా వెళ్ళేవాళ్ళము. సండేస్ సెలవులు అడిగితే ఎవరు సార్, మాకు డైలీ వెళ్తేనే ఏదన్నా 1 డే మాకు సెలవు ఇచ్చారంటే ఇల్లు స్కూల్కి వెళ్ళిపోతారు. మాకు ఆ రోజు ఇంట్లో పని అంతా ఆ రోజు గుర్తొచ్చేది, ఇల్లు చదువుకోవడం, క్లీనింగ్ మొత్తం. అట్లా ఏమైనా పిల్లలతో గడపడం చాలా తగ్గిపోయింది సార్. లేదు మాకు కూడా ఇప్పుడు ఒకళ్ళమని కదా సార్, మేము కూడా కొంచెం టైం జరుగుతా అమ్మ కాసేపు ప్రశాంతంగా ఉంది, మేము ఫోన్లో పడిపోతున్నాం కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. ఇన్స్టాగ్రామా చెప్పండి, ఇన్స్టాగ్రామా యూట్యూబా? రెండువా? యూట్యూబ్, ఫేస్బుక్, వంటలని యూట్యూబ్ లో చూస్తారా? ప్రతిదానికి గూగులా? ఇప్పుడు ఏ వాడుతున్నారా? ఇంకా స్టార్ట్ చేయలేదా? ఏమన్నా వాడుతున్నారా ఏ ఇక్కడ? పిల్లలు వాడతారా? దేనికి వాడతారు? కార్టూన్స్ కోసం లేదా ఏదన్నా బొమ్మలు క్రియేట్, వీడియోలు వాళ్ళే క్రియేట్ చేస్తారు సార్. ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టేది వాళ్ళ పిల్లలు క్రియేట్ చేస్తారు. ఏ వాడుకొని వాళ్ళే చేస్తారు. ఇప్పుడు మన మీద వాళ్ళు స్పీడ్ గా ఉన్నారు సార్. కరెక్ట్ అమ్మా, అంటే ఇవ్వట్లేదు సార్ మొబైల్, ఏదన్నా ఒక 1/2 అవర్ ఉంటే అంటే కంపల్సరీ మొబైల్ కొన్ని సందర్భాల్లో తప్పదు, కానీ మన పర్యవేక్షణలో చూడాలి. ఎందుకంటే పిల్లలు ఏం చూస్తున్నారో కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వయసుకి ఏది చూడాలో అంతే చూడాలి, కానీ చిన్న వయసు అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతాం కూడా కరెక్ట్. చాలా చాలా కీలకమైంది. ఇంకా తెలియదు నిజంగానే మీరు అన్ని దానికి ప్రశ్న సమాధానం లేదు. ఎందుకంటే ఇవన్నీ కొత్త టెక్నాలజీలు కదా, దీనివల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? ఒకటి మంచి ఏంటంటే గతంలో ఈ నాలెడ్జ్ అంతా కొన్ని పుస్తకాల్లో ఉండేది, ఆర్ కొంతమంది చేతుల్లో ఉండేది, ఒకళ్ళంటే లైబ్రరీలో ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కడు అందరి చేతుల్లో ఉంది. సో ఏమైనా డౌట్ ఉంటే సింపుల్ గా క్లారిఫై చేసుకుని అది కూడా ఉందిలే. అడ్రస్ అడుగుతామని సార్, గూగుల్ మ్యాప్స్. సార్ మా పాపకి వేళ్లలో నుంచి సూదులు పొడిచినట్టుగా ఇట్లా తిమ్ముర్లుగా అట్లా నొప్పులు వచ్చినాయి అని అంటే ఫోన్ లో ఏ అయినడికి వీడియో పెట్టి అదే చెప్తుంది కూడా, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేస్తే నీకు తగ్గిద్ది, నీకు విటమిన్స్ ఏమైనా తగ్గినాయా. అమ్మా అది పర్లే కానీ డాక్టర్ చూపించాను, మీరు మరీ అట్లా అలవాటు మళ్ళీ తగ్గిపోయింది సార్. అంటే అలా వస్తున్నాయి బబుల్స్ లాగా, ఇట్లా సూదులు అట్లా గుచ్చినట్టుగా కొంతసేపు అలా వచ్చి దానికోసం ఇట్లా నొక్కేసి చూసేస్తాను. 9th క్లాస్ చదువుతుంది మా పాప. పిల్లలకి ఎట్లా తెలుసమ్మా ఏ గురించి? ఫోన్ లోనేనా? నేను స్కూల్లో మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ, ఎవడో ఒక్క ట్రై చేసి అందరికి నేర్పిస్తున్నారా? లంచ్ బ్రేక్ లో ఏం చేస్తారు తెలియ? లంచ్ బ్రేక్ లో అంతా గుసగుసలే కదా. టెక్నాలజీలో ఏంటంటమ్మా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం మంచిగా ఎట్లా వాడాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్నా వాట్సాప్ బాగా వాడతాను, అదొక మార్గం అందరితో టచ్ ఉండడానికి.
ఎవరైనా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే వాస్తవాలు తీసుకుని ఒక మంచి మార్గం కింద నేను ఎంచుకున్నాను. అప్పటికి బ్రహ్మి ఉంటుంది, ఎక్కువ నువ్వు ఫోన్ వాడుతున్నావు, ఎక్కువ నువ్వు స్క్రీన్ చూస్తావు, తగ్గించి నన్ను అంటా ఉంటుంది ఎప్పుడు. బట్ అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలి మన చేతులు. సో దాంట్లో టెక్నాలజీ వల్ల మంచి ఉంటుంది, చెడు కూడా దేనికైనా. ఇప్పుడు షుగర్ ఆరోగ్యానికి మంచిది కదా తల్లి. లిమిటెడ్ గా తీసుకుంటే కొంతవరకు మేలు, ఎక్కువ తీసుకుంటే అది సేమ్ థింగ్. ఉప్పు అంతే, ఆయిల్ అంతే. మా వాడికి నేను ఫోన్ లేవన్నా, ఐప్యాడ్ లేదు. వాడికి ఏంటంటే హోంవర్క్ ఉన్నా అంటే బ్రహ్మి కూర్చుంటుంది, బ్రహ్మి ముందర హోంవర్క్ చేయాలి. చదవాలంటే పుస్తకాలు వాడికి అలవాటు చేసి నేను చదవలేదు. దేవాంశకి ఏంటంటే రోజుకో పుస్తకం చదివేస్తాను. నేను చదవలేదు. నేను ఆ పుస్తకం ఇస్తే సంవత్సరం కూడా అవుతుంది. 2 పేజీలు చదివితే మళ్ళీ పక్కన పెడతాం, మళ్ళీ 2 పేజీలు చదువుతాం. అది అలవాటు రా, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మనోడిని చూసి నేను లైబ్రరీల పైన అందుకే శ్రద్ధ పెడుతున్నాను. అందుకే మనం చూసిన మంగళగిరిలో కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేపట్టింది లైబ్రరీలో. లైబ్రరీలో సెకండ్స్ వెళ్తారు, పుస్తకాలు చదవాలి, మెల్లిగానే వస్తున్నాయి కదా 2-3 సార్లు. ఇంకా జాగ్రత్తగా చేయాలి కదా, బాధ్యత ఉంది కదా. నియోజకవర్గం జాగ్రత్తగా చేయాలమ్మా. స్టడీ ఇంకా చేయాలమ్మా, ఎందుకంటే కాలం మారుతుంది. ఇప్పుడు చూస్తే ఏఐ అనేది వచ్చేసింది, అందరు ఏఐ వాడుతున్నారు. ఇప్పుడు నిన్న నేను 2 గంటలు కూర్చున్నా ఏఐ పైన. దానివల్ల మనం ఎంత మీరు అన్నారే కష్టం, అన్నెసరీ పనులు తగ్గించుకోవచ్చు. సో బాబు గారు ఏమంటారంటే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏఐని ఎట్లా వాడాలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కనీసం వాడినా వాడకపోయి. ఎందుకంటే మీరు అన్నారు చక్కని పిల్లలకి అది అనిపించింది. రెండోది ఇప్పుడు వ్యవసాయంలో రైతులు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు సపోజ్ ఇంట్లో టైలరింగ్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్, ఏ ధర, ఎక్కడ, ఎలా, అదంతా మీకు ఏఐలో తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏమన్నా యాన్ ఇస్తున్నాడు, బట్ట ఇస్తున్నాడు, పలాని ధర అంటున్నాడు, బయట ఏ ధరకు ఉంది, ఎక్కడ ఉంది, ఏ మార్కెట్లో కొనొచ్చు. సో అట్లా నేర్చుకునేదానికి మంచి అవకాశం వస్తుంది. డయాగ్రామ్ వేసిస్తారు మా పాప, బాగా వేసిద్ది. ఏని అడిగిద్ది, నేను ఈ పిక్చర్ వేయాలి, నాకు సింపుల్ వేలో ఏదన్నా చూపించమని అడిగిద్ది. అడిగితే అది సింపుల్ వేలో చూపిస్తుంది. సో అట్లా మంచి కూడా, కానీ మీరు అన్నట్టు 2 సైడ్లు ఉంటాయి. 2 సైడ్లు జాగ్రత్తగా చేయాలి. మన బట్టి ఉంటారమ్మా. నేను బలంగా నమ్మేది పిల్లలు వాళ్ళు మొదటిగా నేర్చుకునేది వాళ్ళ ఇంట్లో. మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళు చూసి అది వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలకి మొదటి గురువు తల్లే కదా సార్. అంతే కదమ్మా, తల్లే కదమ్మా. మొదటి గురువు తల్లి దగ్గరే ఏదైనా నేర్చుకుని బయటకు వెళ్ళేది. మా అమ్మ ఇప్పుడు కూడా అంటుంది, నువ్వు ఎంత నీ వయసు ఎంత పెరిగినా, నువ్వు రాజకీయంగా ఎంత ఎదిగినా, నువ్వు నాకు కొడుకువే. సో నేను తిట్టే హక్కు నాకు ఉంటుంది. తల్లి ప్రేమే కదా. ఏదైనా చెడైనా మంచి అయినా మన దగ్గరే నేర్చుకుని వెళ్తారు వాళ్ళు. అమ్మ చాగంటి కోటేశ్వర గారు మంచి మాట అన్నారు. ఒకే ప్రవర్తన నేను లైవ్ లో చూసాను. నేను వెళ్ళి కూర్చుని విన్నానమ్మా. మిగతాన్ని నేను యూట్యూబ్ లో అక్కడ చూసాను. ఆయన మంచి మాట అన్నారు, తల్లికి చెప్పలేని పని చేయొద్దు. అది నాకు ఇప్పటికీ మైండ్ లో అదేం తిరుగుతుంది. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందల, కీలకమైన నిర్ణయం తీసుకునే ముందల ఈ నిర్ణయం తల్లికి చెప్పగలుగుతామా లేదా, ఒక్క క్షణం ఆలోచించండి, అన్ని క్లారిటీ. ఎంత బాగా చెప్పాడంటే నాకు పెద్ద ఆయన. ఇప్పటికి నా మైండ్ నుంచి అది పోలా. నెక్స్ట్ డే ఆయన చెప్పిన తర్వాత బాబు గారు పేపర్లో చదివారు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కలిసాడు, బాబు గారు ఏంట్రా ఇట్లా జరిగిందని. సార్ ఇట్లా జరిగింది తను, నేను చూశాను పేపర్లో, బాగా చెప్పాడు ఆయన అని. ఇప్పుడు బాబు గారు చెప్పుకుంటారు ఇట్లా ఇదే. అది చాలా పవర్ఫుల్ అన్నట్టు. అది పిల్లలకు తెలియాలి. అది మేము పాఠశాలల్లో పుస్తకాల ద్వారా ఎంత చెప్పినా అది ఒక భాగం. ఇంట్లో అది చాలా చాలా అవసరం. ఇంట్లో మన ప్రవర్తన బట్టి పిల్లలు పెరుగుతారని బలంగా. ఇప్పుడు నేను ఏదంటే తిని మామిడి నువ్వు తినద్దంటే ఆడేమంటాడు, నా నాన్న నువ్వు తింటున్నావు, నేను తింటాను కదా అంటే. నేను రోజంతా ఫోన్ల మీద, ఆడు ముందర రోజంతా ఫోన్ల మీద ఉంటే అంటాడు, నాన్న నువ్వు ఫోన్ వాడుతూ నాకు అంటాడు. అందుకే సండే నేను అతనితో ఉన్నప్పుడు నేను ఫోనే పెట్టుకో. అందుకే నాకు ఎవరు మెసేజ్ పెడితే సండే రిప్లై రావు, నేను పక్కన పెట్టేస్తా ఫోన్. మళ్ళీ రాత్రి చూస్తా మెసేజ్. నాకు ఫోనే లేదు సార్. ఫోన్ కొనిపెట్టమంటే పిల్లలు చెడిపోతారు నీ వల్ల అని ఆయన ఫోన్ కూడా కొనిపెట్టలే. ఫోన్ లేదా? ఫోన్ లేదు. 3 అమ్మాయిలు. ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం. ఫోన్ లేకుండా హాయిగా ఉండవు తల్లి. ఫోన్ లేదు సార్, నేనే తీసుకోవాలా. 3 అమ్మాయిలు,
ఈ ఫోన్ ఉందంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఫోన్ తీసుకుంటారు, వాళ్ళే ఇప్పుడు చెడిపోతారు. అడగలేదా ఫోన్ అమ్మా అని? అడగరు. కొనండి అన్న కూడా అడగలేదా? అడగను. ఎంత వయసు ఎంతమ్మా పిల్లలు? పెద్ద అమ్మాయి 9th క్లాస్, 9th క్లాస్. సెకండ్ అమ్మాయి 5th, మూడో అమ్మాయి 2nd క్లాస్. పెద్ద పాప నెక్స్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ అవును సార్, ప్రిపేర్ అవుతుందా? చాలా బాగా చదివిద్ది, బాగా డ్రాయింగ్ బాగా వేసిద్ది, క్లాస్ ఫస్ట్. ఆడపిల్ల బాగా చదువుతారు. ఆడపిల్ల ఇనిద్ది సార్ మాట, తల్లిదండ్రుల మాట విని మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడుతున్నారని వాళ్ళు కూడా మన కోసం ఏదో చెయ్యాలని వాళ్ళ మనసులో ఉండిద్ది. కానీ కసి పోకూడదు, కష్టపడాలన్న కసి పోకూడదు. అది ఒక్కసారి పోతే మనం ఎంత చదివిచ్చినా ఏం చేసినా వాళ్ళలో కసి అనేది పోతే ఉపయోగం ఉంది. స్కూల్ నుంచి రావడంతోనే ఇంట్లో ఏం పని ఉందని ముందు పని చేసిద్ది అమ్మాయి. అవును, పని చేసే హోంవర్క్ చేసింది. గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం, అనకాపల్లి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. ఇంగ్లీష్ మీడియం అనుకున్నారు కానీ అమ్మ అందరు నిడమరు పంపిస్తే ఇంక నిడమరు ఉండదు, నిడమరు ఉండదు. బట్ స్కూల్స్ అన్ని మెరుగు చేస్తా. 1,06,000 స్కూల్ అనే కాదు సార్, మాది ఎలిమెంటరీ స్కూల్, ఎస్సీ ఏరియాలో ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది సార్. అప్పట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 72 మంది ఉన్నారు. 6 ఉన్నారు సార్. 6 టీచర్లు. అప్పట్లో ముగ్గురే సార్, ముగ్గురు 5 క్లాసులకు 6 ఉంటే 6 ఉన్నారు సార్. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు సపరేట్ గా వాళ్ళకి తీసుకెళ్లి రాయటము చదవటం నేర్పిస్తున్నారు. 6 ఉన్నారు సార్. ఆ ఎలిమెంటరీ స్కూల్ కూడా చాలా బాగుంది సార్. అంటే అది ఏం చేశానంటే అమ్మా, నేను మంత్రి అయిన వెంటనే అది కూడా చేశాను. ఈ ఎలిమెంటరీ స్కూల్ ఏమైందంటే గతంలో అనేక కారణాల వల్ల ఫస్ట్ నుంచి 5th వరకు ఉండేది ఒక టీచర్ ఉంది. ఇప్పుడు నేనంటే 40 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 40 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటే ఒక క్లాస్ ఒక టీచర్. దాంతో సుమారుగా 10,000 పాఠశాలలు ఇప్పుడు ఒక క్లాస్ ఒక టీచర్. దానికి ఇంకో కారణం ఏంటంటే 16,000 మంది టీచర్ పోస్టులు మనం భర్తీ చేశాం కదా డిఎస్సి ద్వారా. దాంట్లో చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ ఇప్పుడు దీనికి వెళ్తారు. మళ్ళీ ఇయర్ ఇంకొక 3,000 టీచర్ పోస్ట్. బంగ్లా దగ్గర సార్ మా అబ్బాయి చదివేది కోడిగుడ్లు బంగ్లా దగ్గర. మేము టిక్కో నుంచి పిల్లలు వస్తారు సార్. పిల్లలు కూడా ఇక్కడేనండి. గవర్నమెంట్ స్కూల్ బాగుంది సార్. ఎంత చాలా ఇంపార్టెంట్ సంవత్సరం తల్లి, చాలా కీలకమైన సంవత్సరం 10th. అమ్మా ఇంకోటి అదే ఈ రోజు వచ్చారు పిల్లలు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఐటి మెడ్రాస్కి ఒకరు, ఐఐటి ఇంకొక ఐఐటికి ఒకరు ఐఐఎస్సికి వెళ్ళారు. సో వాళ్ళ ముగ్గురిని ఈరోజు వచ్చారు. అందుకే లేట్ అయింది. వాళ్ళతో మాట్లాడుతున్నా పిల్లలతో. ప్రభుత్వ పాఠశాలను చదివిన వాళ్ళని అడిగా, మీ సలహా ఏంటో నాకు మంత్రిగా ఏంటి మీకు సలహా ఏమి ఇస్తారంటే వాళ్ళకి మాట అన్న, మీరు 9th 10th రుద్దుతున్నారు. ఇదేదో ఫస్ట్ నుంచి సిస్టమేటిక్ గా చేస్తే రుద్దుడు ఉండదు కదన్నా. మీరు ఇల్లు ఒక్కొక్క ఇటుకేసి కడతారు కదన్నా, మీరు ఒకేసారి 9వ ఫ్లోర్ కట్టరు కదా. మీరు మళ్ళీ పిల్లలకి ఎంతకంత ఇబ్బంది పెడుతున్నారు నువ్వు మాట. సో అప్పుడు అనిపించింది మనం ఫస్ట్ క్లాస్ నుంచి నీట్ గా చదివి పిల్లలందరినీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లలు చదువుకుంది ఎంతవరకు ఎక్కింది, ఎంతవరకు వాస్తవాలకి దగ్గరగా దాన్ని అమలు చేయగలుగుతున్నారు అనేది తెలుసుకోవాలి. 2 లక్షల మంది నాకు టీచర్లు, 43,000 పాఠశాలలు. అది ఇంటేనే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అంటే 43,000 పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నడవాలి, బుక్స్ ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి, టీచర్లు కరెక్ట్గా వెళ్తున్నారు లేదు చూడాలి, కరెక్ట్గా పాఠాలు చెప్తున్నారు లేదు చూడాలి, మన పిల్లలు వస్తున్నారో లేదో చూడాలి, టీచర్లు వస్తున్నారో లేదో చూడాలి, మధ్యాహ్న భోజనం క్వాలిటీ నాణ్యత ఉందో లేదో చూడాలి, గుడ్లు పెడుతున్నారో లేదో చూడాలి, ఆ క్వాలిటీ చూడాలి. నేను తీసుకునే ముందర ఇంత పెద్దదని అనుకోలే, చాలా పెద్ద సమస్య ఇది. జాగ్రత్తగా చేస్తే మార్పు తీసుకోవాలి, చేయాలి, బాగా సరదాగా చేయాలి. అమ్మ మీరు నమ్మరు, ఈసారి 106,000 మంది పిల్లలు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్. మొదటి ఫస్ట్ టైం అనుకుంటా 106,000 వరకే ఉంది సార్ బంగ్లా దగ్గర. ఇప్పుడు 9th మా అబ్బాయితోనే, 10th ఫస్ట్ మా అబ్బాయి 10th వచ్చేసి 10th. ఇప్పుడు జూనియర్ కాలేజెస్ ని బలోపేతం మళ్ళీ అది ఇంకెక్కడికి వెళ్ళకుండా మన దగ్గర. ఇంగ్లీష్ ఇంకా మీ సలహా చెప్పండి, ఇంకేం చేయాలి? నేను ఇంగ్లీష్ మీడియం మొత్తం బాగా చదువుతున్నారు. ఇంగ్లీష్ ఇప్పుడు మొత్తం మొత్తం బాగా చదువుతున్నారు. బాగా నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు భాష మర్చిపోకూడదు. తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపరిచినాక ఏం చేయాలి చెప్పండి. మాట్లాడిన వాళ్ళు చెప్పండి, మాట్లాడలేకెళ్ళి బయట కొన్నారు. సమ్మర్ టైంలో పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని కంప్యూటర్ క్లాస్ కనెక్ట్ చేస్తే బాగుంది. లైబ్రరీలో పెడతాం. లైబ్రరీస్ నేను మెరుగుపరిచి కొంచెం ఇంగ్లీషు, కార్టూనింగ్. సార్ నెక్స్ట్ మా పిల్లల్ని నిడమరకు పంపించేలాగా మీరే చెప్పాలి. స్కూల్ వేకెన్సీ లేదు ఇంకా 2 స్కూల్స్ డెవలప్ చేస్తా తల్లి. ఇంకా 2-3 స్కూల్స్ చేస్తా. నేనేమనుకుంటే నియోజకవర్గానికి ఒకటి చేద్దాం అని చేద్దాం.
నేను ఇంకో స్కూల్ కూడా చేయాలి. నా పాయింట్ అన్ని స్కూల్స్ ఆ క్వాలిటీకి రావాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, విద్యా వ్యవస్థలో కూడా రావాలి. పిల్లల్ని అట్లా వెళ్ళేలాగా మీరే కొంచెం ఎంకరేజ్ హెచ్ఎం గారితో మాట్లాడు, నా మాట కూడా వెళ్ళదు. నేనేమన్నా అంటే అమ్మ క్వాలిటీ రావాలంటే నాకు వదిలేండి సార్, నేను క్వాలిటీ తెస్తానండి. నేను ఇప్పటికి వెళ్ళలేదు తల్లి నెంబర్. హెచ్ఎం మేడం చాలా స్ట్రిక్ట్ సార్. హెచ్ఎం గారా? రికమెండేషన్స్ నేను మేడం గారికి చెప్పా, అమ్మ తల్లి జాగ్రత్తగా చేయి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది, నేను అయితే నా పైన పడుతున్నాను, అటు అయితే నాకు వదిలేయండి సార్ అని. ఇంకంతే, దాని తర్వాత నీకు స్కూల్ కూడా వెళ్ళలేదు తల్లి. ఇప్పటికి తల్లి జాగ్రత్త చూసుకొని వెళ్తా. కొంచెం గట్టి మేడం గారు చాలా ఫర్మ్ గా ఉంటుంది, కొంచెం ఉండాలి తల్లి. హెచ్ఎం అనేది కొంచెం ఫర్మ్ గా ఉంటే వ్యవస్థ సెట్ అవుతుంది. అది నా ఆలోచన. ఎక్కడ నిర్మల్లో చదువుతున్నారు? ఎంతమంది పిల్లమ్మా? 5గురా? ఎంతమంది అక్కడ చదువుతున్నారు? 3 నిర్మల్. మిగతా 2 గుంటూరులో. ఇంకేం విద్యా వ్యవస్థకి చెప్పండి అమ్మా, ఫీడ్బ్యాక్ ఉందా? అంతా బాగుంది. తల్లికి వందనంతో తల్లిదండ్రులు చాలా వరకు కాపాడుతున్నారు సార్. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళు బాధలో పడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీరు వెళ్ళడం వల్ల వాళ్ళకి స్కూల్ ఓపెన్ అయ్యేసరికి తల్లిదండ్రులకి ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, వాళ్ళకి యూనిఫామ్ కుట్టించాలి, షూ కొనాలి, ఈ అన్నిటికీ వాడుకొని పిల్లలకి ఏ దిగులు లేకుండా తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారు. చాలా మంది మానేస్తున్నారు కూడా మళ్ళీ జాయిన్ చేశారు. ఏ తల్లిదండ్రులైనా సరే ఆర్ట్స్ ఇవ్వలేకపోవచ్చు. ఆర్ట్స్ అనేది పెడితే ప్రతి తల్లిదండ్రులకి ఉదయం లేస్తూ ఉండే ఆలోచన పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని. ఆ చదువు కోసం మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీ తల్లి వందనం ఇవ్వడం వల్ల చాలా వరకు తల్లి ఉపయోగం. తల్లి ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ రోజు ప్రభుత్వం రూపాయి సంపాదిస్తే రూపాయి 40 పైసలు ఖర్చు. మీరు చూసారు పెన్షన్, తల్లికి వందనం, గ్యాస్, దాని తర్వాత స్త్రీ శక్తి, మళ్ళీ ఆటో వాళ్ళ సేవల్లో, మత్స్యకారుల సేవల్లో, దాని తర్వాత మీరు అన్నట్టు అన్నమాట సుఖీభావ, చేనేత సోదరులకి, ఇట్లా మళ్ళీ ఫీ రీంబర్స్మెంట్, ఈ ఉన్న కార్యక్రమం మనం మిడ్ డే మీల్స్ ఇవన్నీ తీసుకుంటే అంటే ఒకప్పుడు మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు రూపాయి సంపాదన అంటే రూపాయి 60 పైసలు ఖర్చు. ఇప్పుడు సంపాదన పెరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఏంటంటే ప్రతి నెల జీతాలు సకాలంగా చెల్లించాలంటే తల కింద తపస్సు చేయాల్సింది. కారణం ఏంటంటే అమ్మా, 5 సంవత్సరాలు కంపెనీలు రావాలి, 5 సంవత్సరాలు మన రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ మేలు అన్ని వదిలేసాం. ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఆదాయం ఉంటుంది, మీకు డబ్బులు వస్తాయి, ఏం చేస్తారు? కొనుగోలు చేస్తారు, పుస్తకాలు అంటారు, ఇవి అంటారు. ఎకానమీ తిరుగుతుంది. కంపెనీలు వస్తే ఏంటంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే వాళ్ళ ద్వారా ఇంకొక 2-3 ఉద్యోగాలు. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీలో ఒక్కరికి ఉద్యోగం వస్తే వాళ్ళ ద్వారా ఇంకో 5 వస్తాయి. ఎవరికి? ఇంట్లో పనిచేసిన వాళ్ళు అవ్వచ్చు, డ్రైవర్లు అవ్వచ్చు, టాక్సీ డ్రైవర్ అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఎన్నో అవ్వచ్చు. 5 సంవత్సరాలు ఒక పరిశ్రమ. ఇప్పుడు 2 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. మొన్న ఈ 3 నెలలు చూస్తే ఐటీలో 33% పెరిగింది. ఏది ఎక్స్పోర్ట్స్ ఐటీ. కానీ ఇప్పటికీ మనం 11వ స్థానంలో ఉన్నాం. భారతదేశంలో విశాఖపట్నం 11వ స్థానంలో ఉంది ఐటీలో. ఇదే స్పీడ్ కానీ కొనసాగితే 2029 కల్లా 6వ స్థానానికి వస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆదాయం పెరగాలి, తద్వారా సంక్షేమం కూడా పెంచాలి. ఏమైందంటే ఆదాయం పెరగల అంటే అప్పులు చేశారు. ఎవడు కట్టాలి ఇప్పుడు అప్పులు? ఎట్లా కట్టాలి? చెత్త పైన పన్ను, కరెంటు ఛార్జీలు పెంచు, ఇవన్నిటి వల్ల ఏంటంటే భారం మొత్తం మన పైన. ఇప్పుడు బాబు గారు అందుకని కరెంట్ ఛార్జీని పెంచుకుంటారు. మీరు ఆదాయం సంపాదించి చూసుకుంటారు. చేనేత సోదరులు అది చేశారు, మగ్గాలు ఉంటాయి కదా ఇంట్లో, అది చేశారు. సో ఇట్లా ప్రోగ్రాముల రూపం ఆదాయం పెంచాలనేది అంతా. సో అందుకే మంగళగిరిలో కూడా ఏంటంటే పరిశ్రమలు తీసుకోవాలి. ఇప్పుడు నా పైన ఉన్న బాధ్యత కూడా అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలు తీసుకోవాలి. సో అందుకే మీరు చూస్తే ఇక్కడ మనకి కిచెన్ ఉంది కదా, అక్షయపాత్ర కిచెన్ దగ్గర 100 ఎకరాలు ఉంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇప్పుడు 70 ఎకరాలు మనకు వచ్చింటాయి. అంటే ప్రభుత్వ భూమి లేదు ఇక్కడ. ఇట్లా చిన్న పరిశ్రమలు తీసుకొస్తే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉపాధి ఇక్కడనే వచ్చేటట్టు చేయాలి.
కనీసం ఒక 10,000 మంది కన్నా కనీసం మొదటి విడతలు అక్కడ చేయాలి. అట్లా ప్రతి నియోజకవర్గంలో చేయాలి. పిల్లలు మన కళ్ళ ముందే ఉండేలా చదవాలి, మన దగ్గరనే ఉండాలి, ఇక్కడనే ఉద్యోగాలు చేయాలి. ఇప్పుడు ఇంత బాగా చదివిస్తున్నారు, కారణం ఏంటి? సొంత కాలిపైన నిలబడడానికి కదా. సొంత కాలిపైన ఎట్లా నిలబడతారు? ఉద్యోగాలు ఉపాధి వస్తాయి. ఉద్యోగాలు ఉపాధి ఎట్లా వస్తాయి? కంపెనీలు పెట్టి, పెద్ద పెద్ద కంపెనీలు కూడా, చిన్న కంపెనీలు కూడా. ఇప్పుడు ఈ చిరుతిండ్లు ఉంటాయి, ఈ కుర్కురే లాంటివి, అవి ఎంత పెద్ద కంపెనీలు అవి ఒక్కొక్కరికి 10,000 మందికి 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తాయి. అలాంటి పరిశ్రమలు కూడా తీసుకొస్తే ఏమవుతుందంటే మొత్తం మన పిల్లలకి మంచి భవిష్యత్తు. సో ఒక పక్కన ఐటీ ఉండాలి, ఇంకో పక్కన ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అది చాలా చాలా ఎప్పటికీ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. బాధ్యత పెరిగిందిలే తల్లి, కసి పెరిగిందిలే. మీరు 2019లో నేను ఓడిపోయా కదా, అప్పుడు నాలో కసి పెరిగింది. ఇలా చేయాలి అంటే నేను మీకు దగ్గర అవ్వలేకపోయినా ఒక బాధ. నేను 23 రోజుల ముందర వచ్చా. నేనేంటో మీకు అర్థం అవ్వాలి, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం అవ్వాలి. వాస్తవంగా చెప్తా, 5 సంవత్సరాలు నేను చెప్పారు, 5 సంవత్సరాలు కష్టపడరా అని. 5 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసాం. నేను మీ మనసు గెలుచుకున్నాను, మీ సమస్యలు అర్థం చేసుకున్నాను, దశల వరకు చేసుకుంటాను. నాకు కూడా ఏంటంటే అన్ని సమస్యల పరిష్కారం ఒక రోజులో చూపించాను. ఇప్పుడు ఇంటి స్థలాలు ఉంది, రెగ్యులరైజేషన్ చేస్తాను, 3,000 అయింది. రేపు ఎల్లుండి ఉంది, ఇంకో పెడుతూ చేస్తున్నాం, 3,000 రేపు ఉంది. రేపుందా మీరు? రేపు మళ్ళీ 3,000. ఇప్పుడు ఒకటి ఉందమ్మా, అదేంటంటే మన నొల్కపేట అక్కడ ఉంది కదా, కొండ అంతా అటవీ భూమి, అది చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలి. ఆ పని కూడా ప్రారంభించింది. ఇట్లా దశల వారీగా చేయాలి. ఒకే రోజు మన సమస్యలు పరిష్కారం, కానీ కష్టపడాలి, చిత్తశుద్ధితో చేయాలని నా తప్పని. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇంకా కష్టం పని చేస్తా, ఆడుతూ పాడుతూ చేద్దాం. ఇది మన నియోజకవర్గం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, కలిసికట్టుగా పని. ఓకేనమ్మా? మంచి ఐటీ కంపెనీలు అవి కావాలి సార్. ఇప్పుడు మా పిల్లలు మంచి పరిశ్రమలు మీకు ఇప్పుడు ఇవన్నీ క్వాంటమ్ ఇవన్నీ వస్తున్నాయమ్మా. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. బాబు గారు క్వాంటమ్ అంటున్నారు కదా, అది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. అన్ని అమ్మా మీరు నేనేమంటానంటే హైటెక్. ఇప్పుడు మనం స్పేస్ కూడా పంపించాం రాకెట్. మనం తయారు చేసే పరిశ్రమల దగ్గర కుట్టు పరిశ్రమల దగ్గర అన్నీ ఉండాలి, అప్పుడే సమాజం బాగుంది. అంతేగాని పెద్ద పెద్ద షాపులు ఉండాలి, తోపుడు బండ్లు ఉండకూడదు అనుకుంటే తప్పదు. అందరూ ఉండాలి, అప్పుడే సమాజం బాగుంటుంది. దీని బలం ఇండస్ట్రీలో మిషన్లు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది సార్. సొంతకాలు నిలబడుతున్నారు. పోటీకి పెట్టుకొని ఎవరి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నేను ఆపలే. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సార్ నేను దుగ్గిరాల్లో నేర్చుకున్నాను సార్. దుగ్గిరాల్లో నేర్చుకున్నా టైలరింగ్ దుగ్గిరాల్లో నేర్చుకున్నా. దుగ్గురాలు నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటా, పక్క వాళ్ళవి కూడా కుడతా. ఇంటి ఒక దగ్గర యాక్టివిటీ కట్టాలి, మనకు కూడా ఐడియా వస్తుంది, యాక్టివిటీ ఉంటుంది, చూసుకోవాలి. ఏంటమ్మా చాలా సంతోషం మాట్లాడినందుకు. మీ వాడిని కదా ఎక్కడ పోతాను నేను, ఇటు పరిగెడతాను అటు పరిగెడతాను, చివరి వచ్చి మంగళగిరి కట్టాలి. ఎంత పని వస్తుండే మళ్ళీ రేపు 2 రోజులు కార్యక్రమం పెట్టుకున్నాం, ఇంటి పట్టాలు చేయాలని. మహానాడు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వారికి చాలా మంది అదేం రత్నాల చెరువు కూడా కొంచెం చేశాము. అంటే నేనేంటమ్మా, నేను చాలా జాగ్రత్తగా చేస్తాను. ఎందుకంటే టెక్నికల్ గా అన్ని చూసుకుంటాను. నేనేదో మీ మెప్పు పొందేదానికి ఒక కాగితం ఇచ్చి రేపు ఎవడో కూడా వెళ్ళి స్టే ఇస్తే నీకు అనిపిస్తుంది కదా వీడు మోసం చేశాడు. అది రాకూడదని నా తాపత్రం. ఎందుకంటే మొదటి విడతలో 3,000 ఇచ్చాం, ఎక్కడ ఒకటి కూడా స్టే రాలా. ఇప్పుడు ఇంకో 3,000 ఇస్తున్నాం రేపు, అది కూడా ఎక్కడ రాదు. అట్లా జాగ్రత్తగా చేస్తాం. కొంతమంది ఉంటుంది ఇంకా తొందర చేయాలి. నేనేంటి తొందరలు తప్పులు చేసాం అనుకో, మళ్ళీ మొదటి మోసం, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇల్లు నేను చేస్తాను, అది నేను పెద్ద ప్రోగ్రామ్ చేయాలి. కనీసం ఒక 10,000 ఇల్లు కట్టాలి తల్లి. దాన్ని నేను ఏం చేస్తాను, మొదటి విడతలో భూమి ఎత్తుకుంటున్నాను. 2-3 ఏరియాలు నేనే పర్సనల్ చూస్తున్నాను. ఎంటీఎంసీ మొదటి విడతలో ఎంటీఎంసీ దాంట్లో చేయొచ్చు తల్లి, నేను చేస్తాను. ఇల్లు నా బాధ్యత అమ్మా, నా అది చేస్తాను, ఇల్లు నా బాధ్యత. తల్లికి వందనం సార్. మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల కంటే కూడా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఎక్కువ యూజ్ అవుతుంది సార్. చాలా మీరు అట్లా పెట్టి నా పైన ఇప్పుడు యుద్ధం జరుగుతుంది బయట. నేనంటే ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళిన పిల్లలకి ఇవ్వాలి, నేను అట్లా అన్నా. నేను పిల్లలు నేను మా డిపార్ట్మెంట్ లో ఒకటి చెప్తా తల్లి. నేనేమంటానంటే ఒక నిర్ణయం తీసుకో, పిల్లల్ని పెట్టండి సెంటర్ ఆఫ్ యూనివర్స్. ఇప్పుడు మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి, మన పిల్లల గురించి కళ్ళు మూసుకుని పిల్లల గురించి ఒకసారి ఆలోచించాలి. మనకు తీసుకున్న నిర్ణయం పిల్లలకి మంచిదా కాదా? ఉపాధ్యాయులు కాదు, రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, మనందరం సెకండ్, పిల్లలు ఫస్ట్.
సో మనం ఏ నిర్ణయం తీసుకున్నా అదేనా ఈ చర్చ ఇది ఏ స్కూల్కి వెళ్తున్నాను పిల్లల కోసం చేస్తున్న కార్యం. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మనం చేసేది కరెక్ట్ అని బలంగా అట్లా చేయాలి. సో ఏ నిర్ణయం తీసుకున్నా అదే డిపార్ట్మెంట్ కూడా చెప్తారు. కొన్నిసార్లు చిన్నట్లు మేము ఆర్గ్యూ చేస్తూ ఉంటాం కదా, అంటే ఎందుకు వదిలేండి పిల్లల గురించి ఆలోచన. పిల్లల చదువులు అయితే 2 సంవత్సరాలు చాలా మార్పులు వచ్చినాయి. బాగా చదవాలి, పిల్లల్ని బాగా చదివించాలి. టీచర్స్ కూడా చాలా మాట్లాడతారు. ఆ బుక్స్ బ్యాగ్ కూడా ఈ సంవత్సరం అయితే బుక్స్ చాలా వరకు కంబైన్ చేసేసారు. టర్మ్ 1 టర్మ్ 2 కంబైన్ చేసేసారు. బరువు తగ్గించారు. చాలా నీట్ గా స్ప్లిట్ చేసాం. అంటే అన్ని ఒకటే ఉండేదమ్మా, ఇప్పుడు 2 విడతలుగా తీసేసాము. అమ్మ మేజర్ ప్రభుత్వ పాఠశాల ఏం చేశామంటే ఇది అసెస్మెంట్ బుక్లెట్ చేశాం. అంటే వాళ్ళు పిల్లలు తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్ అదే పుస్తకంలో రాయాలి. నాది ఏమవుతుందంటే సంవత్సరం అయ్యే లోపలికి ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళే కదా పిల్లలు కూడా చదువుకుని ఓకే నేను ఎక్కడ వీక్గా ఉన్నాను, ఏ కాన్సెప్ట్ లో వీక్గా ఒకే పుస్తకంలో కాగితాలు పెడితే కాగితాలు పోతాయి, దొరకదు, ఎంతనా పోతాయి కదా. అట్లా కాకుండా అసెస్మెంట్ బుక్లెట్ అందుకే తెచ్చు. ఈసారి 2 సంవత్సరం నుంచి అది పెట్టా. చూడమ్మా చాలా సంతోషం. నిన్న రాత్రి 3 వరకు మా ఆవిడ ఫుట్బాల్ చూసాడు తెలియదు, నేను పడుకొని ఇలా 3 పడుకున్నా. నేను మా ఆవిడ వదిలిపెట్టలే, నాన్న ఫుట్బాల్ చూద్దాం అన్నాడు. సరదాగా పిల్లలు అడిగేది అదే కదన్నా, మా ఆవిడ నన్ను వాడు ఇబ్బంది పెట్టాడు, అది ఒకటే అడిగాడు. 3 వరకు చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సరదాగా చేద్దామమ్మా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, బాగా చేయాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తీసుకునే నిర్ణయాలు ఏంటంటే మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తు ఆధారపడింది. మనకు అనిపించవచ్చు వాళ్ళు ఏదో ఒకటి ఎక్కువ చెప్పారు, ఒకటి తక్కువ చెప్పారు, అది చేద్దాం. కానీ అమ్మాయి మీరు గుజరాత్ చూడండి, ఒకే ప్రభుత్వం కంటిన్యూస్. ఒరిస్సా మొన్నటి వరకు నవీన భాయ్ ఒక్కరే వచ్చారు. ఆ రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందిపోయినాయి. అసలు గుజరాత్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇప్పుడు అవకాశం ఉంది. ఏంటంటే మీ అందరి దయ వల్ల అటు ఎన్డీఏ వచ్చింది ఢిల్లీలో, ఇటు మనం ఎన్డీఏనే ఉన్నాం. ప్లస్ మనం ఉన్న ఎంపీలు, ఎందుకంటే మనం 25లో 21 మనం గెలుచుకున్నాం కూతురు. దాంతో ఏమైంది, మనం ఆడగలుగుతాం. ఎందుకంటే అన్ని చేయలేకపోవచ్చు వాస్తవం. ఎందుకంటే మన కోరిన అన్ని కోరికలు దేవుడికి తీర్చలేదు, మన దేవుళ్ళు కాదు కదా. కానీ చేయాలన్న తపన ఉంది, తాపత్రయం ఉంది. మీరు బాబు గారు చూడండి అమ్మా, 76 సంవత్సరాలు. నేను అవుతా అంట, ఆయనలో 3 25 సంవత్సరాలు కుర్రలు ఉన్నారు, ప్లస్ 1 సంవత్సరం బేబీ పసిబిడ్డ. అంత పరిగెడతాడు ఆయన. ఆయన ఎక్కడ ఒక రోజు అలసట్టగా నీ ఆరోగ్యం బాగాలేదన్నా, నాకు అసలు నాకు జీవితంలో గుర్తులేదు తల్లి. ఒకరోజు జ్వరం వచ్చి నేను ఇంట్లో పడుకున్న రోజు నాకు గుర్తులేదు. తిరుగుతాడు, కష్టపడాలిరా, చేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది, కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు హైదరాబాద్ చూసి 62 సంవత్సరాలు అందరూ కష్టపడలా, అందరం కష్టపడి అభివృద్ధి చేసాం. మీది కాదని పోమన్నా ఇప్పుడు వచ్చి ఇక్కడ పడ్డాం. ఇప్పుడు అమరావతి చేస్తాం, ఇంకా కసితో చేయాలి. మనకేం తక్కువ ఆంధ్ర రాష్ట్రానికి. నంబర్ 1 చేద్దాం. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి అన్నిట్లో నంబర్ 1 రావాలి. దాంట్లో మంగళగిరి కూడా నంబర్ 1 ఉండాలని నా తప్ప. కలిసి చేద్దామా, ఆడుతూ పాడుతూ. సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించే మార్గంలో వెళ్తున్నారు. ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను తల్లి. అక్కడ దిగదా ఫోటో.